అబద్ధ పాలన అచింత్యానంత సద్వైభవ యాహుల్లేఖ్య హృదంతరాంతర మహానంద సదాభాసిత స్వాహాఖ్య కనక ప్రభా విమల తేజోరూపచిద్భాసిత అహంకార వినాశ ముక్తి ప్రదత శ్రీలాలిత అంభావయే సర్వజీవాన్మయ జీవభావాలయ భావ విశ్వాలయ విశ్వవిద్యోదయ విద్యతత్వాశ్రయ అయినటువంటి ఆ సర్వభావాన్మయకి శతసహస్ర వందనాలు. ఈ లలితాసహస్రలహరి పరంపరలో జ్ఞాన విద్య వివరించడం జరుగుతోంది. కింద నామాల నుంచి స్థూల సూక్ష్మ కారణ రూపాలు కలిగినది, క్షర అక్షర రూపాలు కలిగినది, ఎల్లప్పుడూ సంతృప్తిగా ఉండేది, యోగులు మునుల యొక్క మనసుల్లో విహరించేది, మణిమానస హంసిగా అని సత్యం దీక్షగా నియమంగా కలిగిన సత్యవ్రత, సత్యస్వరూపమైనది, పరబ్రహ్మ స్వరూపిణి, అన్నిటిలో ఉండి నియంత్రించేది, పరబ్రహ్మ అంశగా అన్నింటిలోనూ ఉండేది, సతీ స్వరూపమైనది అని దేవుని వర్ణించాయి కిందటి కొన్ని నామాలు. ఆ తర్వాత పరబ్రహ్మ యొక్క వ్యక్తరూపంగా చెప్పింది. వ్యక్తరూపంగా ఉన్నది మూర్త అమూర్త అనేది. బ్రహ్మతత్వమైనటువంటి జ్ఞానస్వరూపిణి, సృష్టి అంతరికి కూడా మాతృమూర్తి, బ్రహ్మాణి బ్రహ్మజనని, చరాచరాలు దృశ్యాదృశ్యాలు వస్తు విషయ భావన స్వరూపాలు అన్నీ అయినది. దేవతలు బ్రహ్మజ్ఞానులు సత్వగుణ సంపన్నులైన వారి చేత పూజింపబడే బుధార్చిత అనేది. ప్రకృష్టమైన పద్ధతిలో సృష్టిని చేసేది, తీవ్రమైనది, అతి భయంకరమైనది ప్రచండ అని. ఆజ్ఞాస్వరూపమైనది ఆజ్ఞా అని. పరబ్రహ్మ స్వరూపిణి, సౌమ్య విజ్ఞాన స్వరూపిణి, సృష్టి అంతా వ్యాపించి సుస్థిరంగా ఉన్నది. సృష్టి రూపంలో ప్రకటమైన ఆకృతిగా, సృష్టి రూపంగా ప్రకటమైన ఆకృతి, ప్రకటాకృతి అనేది దేవిని ఆ విధంగా అభివర్ణించాయి కిందటి పరిణామాలు కూడా. బ్రహ్మతత్వాన్ని, బ్రహ్మ సత్యాన్ని, బ్రహ్మ జ్ఞానాన్ని, బ్రహ్మ కృత్యాన్ని ప్రతిష్ఠించి ప్రకటించడమే ఆ నామాల యొక్క పరమలక్ష్యం. ఏకమేవా ద్వితీయం బ్రహ్మ అన్నటువంటి పరిపరి విధాలు చెప్పడమే, ఆ వేదవాక్యాన్ని మళ్ళీ 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 చెప్పడమే దేని యొక్క వాటి యొక్క స్వార్థం, పరమార్థం కూడా. ఆ పరబ్రహ్మ స్వరూపుడైనటువంటి దేవికి జీవులకి కలిగినటువంటి అనుబంధాన్ని వివరిస్తున్నాయి వచ్చేటువంటి కొన్ని నామాలు. వాటిలో మొదటిది ప్రాణేశ్వరి అనే నామం. ఈ ప్రాణేశ్వరి అనే నామానికి అర్థం ప్రాణులకి లేదా ప్రాణాలకి కూడా అధినాయకురాలు అని. దీనికి భావార్థ శ్లోకం పంచప్రాణ ప్రమాణ కారణ గుణాధిష్టాన శక్తీశ్వరీ దేహానంతర కర్మచాలిత పునర్జన్మ ప్రధానేశ్వరీ సర్వజీవ సచేతనాత్మక మహేశ్వర్యాఖ్య ప్రాణేశ్వరీ ముఖ్య ప్రాణ స్వరూప భావనకరీ సినేపురీ శారదా. పంచప్రాణ ప్రమాణ కారణ గుణాధిష్టాన శక్తీశ్వరి అన్నారంటే పంచప్రాణాలకి మూల కారణమైనటువంటి గుణాలకి స్థావరమైనటువంటి శక్తి కలిగినది. దేహానంతర కర్మచారిత పునర్జన్మ ప్రధానేశ్వరి అన్నారంటే ఈ దేహం చాలించిన తర్వాత కర్మల ఫలితంగా పునర్జన్మల్ని మళ్ళీ ప్రసాదించేది. సర్వజీవ సచేతనాత్మక మహేశ్వర్యాఖ్య ప్రాణేశ్వరి అన్నారంటే జీవులందరిలో కూడా చైతన్యమూలమైనటువంటి ఈశ్వర తత్వంగా చెప్పబడేటువంటి ప్రాణాలకి నాయకురాలైనది. ముఖ్య ప్రాణ స్వరూప భావన కరి అన్నారంటే ప్రాణములకే ప్రాణమైనటువంటి ముఖ్య ప్రాణ రూపంగా భావించబడినటువంటి ఈశ్వరి అని. దేహాల్ని చైతన్యవంతంగా ఉంచేవి పంచప్రాణాలకి. ఆ పంచప్రాణాలు ప్రాణ అపాన వ్యాన ఉదాన సమానాలు అనేవి. అలాగే ఉపప్రాణాలు ఉన్నాయి. నాగ కూర్మ కృగర దేవదత్త ధనంజయాలని. ఇలాగ ఈ 10 ప్రాణాలు మళ్ళీ 3 లోకాల్లో అంటే స్థూల సూక్ష్మ కారణ రూపాల్లో లోకాల్లో ఉండడం వల్ల
ఒక్కొక్క దాంట్లో మళ్ళీ 10 చొప్పున మొత్తం 90 రూపాయల్లో ప్రాణాలు ఉపప్రాణాలు దేహాల్లో అధివసించి దేహాలతో కూడిన జీవుల్ని నడిపిస్తూ ఉంటాయి కనుక వాటన్నిటికీ మూలశక్తి ముఖ్య ప్రాణ స్వరూపిణి. అలాగే జీవులందరినీ కూడా వారిలో ఉన్నటువంటి ప్రాణాల ద్వారా వారి మీద తన ఆధిపత్యాన్ని స్థిరపరిచేది అని కూడా భావం ఉంది. అలాగే 10 ప్రాణాలు మన 3 లోకాల్లో ఉంటాయి కాబట్టి ఆ పంచప్రాణాలు ఉపప్రాణాలు 10 ప్రాణాలు కూడా 3 లోకాల్లో ఉంటాయి, 3 అవస్థల్లో ఉంటాయి. కాబట్టి ఆ 3 9 చొప్పున 90 రూపాయల్లో వస్తాయి ఆ ప్రాణాలన్నీ. అంటే జీవుల్లో ఉన్నటువంటి ఆ ప్రాణాల ద్వారా ఆ అన్ని రకాల ప్రాణాల ద్వారా కూడా వారి మీద తన ఆధిపత్యాన్ని స్థిరపరుచుకున్నది దేవి అని భావం. అంటే అన్ని ప్రాణాల యొక్క స్వరూపమై ఆ ప్రాణాలన్నిటికీ కూడా మూలశక్తి అయినది. ప్రాణస్య ప్రాణ అని శృతి అంటే ప్రాణాలకు ప్రాణమైనది, ప్రాణులకు ఆధారమైనటువంటి ఆత్మస్వరూపమైనది అని భావం. ప్రాణులన్నిటి మీద అధికారం కలిగింది కనుక ప్రాణేశ్వరి అని కూడా చెప్పుకోవచ్చును. అలాగే నాదం ఉద్భవించిన దగ్గర తీసుకుంటే పరానాదం తీసుకుంటే పరా పశ్యంతి మధ్యమ వైఖరి అనే నాద రూపాలు ఉన్నాయి కాబట్టి ఆ పరానాదం పశ్యంతి మధ్యమాలుగా మార్పు చెందుతూ చివరికి వైఖరిగా బహిర్గతం అవడానికి ప్రధాన కారణమైనది ఆ ముఖ్య ప్రాణం. ఆ ముఖ్య ప్రాణం ఆ చక్రాల్లో ఉన్నటువంటి దళాల దగ్గర ఉండేటువంటి వర్ణాలని ప్రేరేపించి వాటికి అనుగుణమైనటువంటి భాష శబ్దాలని కల్పించి సంకల్పంతో మొదలైనటువంటి నాదాన్ని బయటికి తెస్తుంది. ఆ ముఖ్య ప్రాణ రూపంలో అన్ని ప్రాణాలకి అన్ని నాదాలకి అన్ని శబ్దాలకి అధినేత్రి అనే భావం. అలాగే ప్రాణేశ్వరి అనే పదాన్ని కనుక విడదీసి ప్ర అని ఈశ్వరి అని కనుక విడదీసి చూస్తే ప్ర అంటే ప్రకృష్టమైన ఉత్తమమైనటువంటి అని అంటే శబ్దానికి ఈశ్వరి అని అర్థం. అంటే ఉత్తమమైన సర్వోన్నతమైనటువంటి శబ్దానికి ఈశ్వరి అంటే వేదరూపమైనటువంటి శబ్దానికి ఈశ్వరి అని అర్థం. అంటే వేదాలు ప్రతిపాదించినటువంటి దేవత. సర్వే వేదాయత్ పదమావనంతి అంటుంది శృతి. అంటే అన్ని వేదాలు కూడా ఏ స్థానాన్ని తలుస్తున్నాయో అదే దేవి అని భావం. ప్రాణాలంటే వర్ణమాలలో స్వరాలు అచ్చులు, ఆ స్వరాలకి అధిపతి దేవి అని కూడా భావం ఉంది. అలాగే ప్రాణాలంటే ఇంద్రియాలనే అర్థం కూడా ఉంది. అంటే సర్వజీవుల యొక్క అన్ని ఇంద్రియాలకు కూడా అధినేత్రి ఈశ్వరి అని భావం. ప్రాణాలకి అధినాయకురాలు దేవి అని నామం యొక్క భావం. పంచ ప్రాణాలకి ఈశ్వరిగా, ప్రాణులన్నిటికీ అధినేత్రి, వాటన్నిటి యొక్క మూలశక్తి, ముఖ్య ప్రాణస్వరూపిణి, ప్రాణాలకే ప్రాణమైనది, ఆత్మస్వరూపమైనది, ప్రాణులన్నిటి యొక్క స్వరూపిణి, ప్రాణులన్నిటి మీద అధికారం కలిగింది, అన్ని నాదాలకి అన్ని శబ్దాలకి నాయకురాలు, వర్ణమాలలో ఉన్నటువంటి స్వరాలకు అచ్చులకు అధిపతి, జీవులందరిలో కూడా చైతన్య మూలమైనటువంటి ఈశ్వర శక్తిగా ఉండేది, ఆత్మస్వరూపిణి, వేదాలు ప్రతిపాదించినటువంటి శక్తి స్వరూపిణి అని విస్తృతమైన భావం ఉంది ఈ నామంలో. ప్రాణాలకు మూలమైనటువంటి ముఖ్య ప్రాణం అనే పరమాత్మ రూపిణి అని అంతరార్థం ఇది ఇందులో ఉన్నది. ఆ ప్రాణ మూలేశ్వరి, జీవనాదేశ్వరి, నాద ప్రాణేశ్వరి, ప్రాణతత్వేశ్వరి, తత్వభావేశ్వరి, భావ ప్రభావేశ్వరి ఆ పరమేశ్వరే. ప్రాణాలను నియంత్రించే దేవి అనేటువంటి కింద నామం ప్రాణేశ్వరి అనే నామం ప్రాణాలు కలిగినటువంటి జీవుల మీద తన ఆధిపత్యాన్ని స్థిరపరుచుకున్నది, ప్రాణాలకి ప్రాణమైనది, వాటికి ఆధారమైనటువంటి ఆత్మస్వరూపమైనది, నాదాలకు అధినేత్రి అని చెప్పి దేవి యొక్క ప్రాణజీవకత్వాన్ని, జీవపోషకత్వాన్ని, లోకనాయకత్వాన్ని, విశ్వవ్యాపకత్వాన్ని, బ్రహ్మభావకత్వాన్ని పరోక్షంగా దర్శింపజేసింది ఆ నామం. ప్రాణాలకు మూలశక్తిగా ప్రాణాలను చైతన్యవంతం చేసి దానితో జీవులందరినీ కూడా తన అధీనంలో ఉంచుకునేది. అలా జీవలాలన, లోకపాలన, విశ్వధారణ చేస్తోంది అని అంతరార్థం ఆ నామంలో ఉంది. ఇలాగ ప్రాణాలకు అధినేత్రి అయినటువంటి దేవి జీవుల్ని అనుగ్రహించే విధం వివరిస్తోంది వచ్చే నామం ప్రాణదాత్రి అనే నామం. ఈ ప్రాణదాత్రి అనే నామానికి అర్థం ప్రాణాలను ఇచ్చేది అని అర్థం. దీని యొక్క భావార్థ శ్లోకం
జన్మస్థిత్లయ కారణాకృత జగత్ప్రాణాధికారాకృతి దేహాంతర్య విశుద్ధి చక్ర దహరాకాశాధికోశాకృతి జీవద్దేవ వరానుబంధ మహితశక్తిత్వ హంసాకృతి చైతన్యాత్మక ప్రాణదాత్రి సుమతి సిడ్నీపురీ శారదా. జన్మస్థిత్లయ కారణాకృత జగత్ప్రాణాధికారాకృతి అన్నారంటే సృష్టి స్థితి లయాలకు మూల కారణమైనటువంటి ముఖ్య ప్రాణ స్వరూపమై జగత్తునంతటిని కూడా నియంత్రించేది. దేహాంతర్య విశుద్ధి చక్ర దహరాకాశాది కోశాకృతి అన్నారంటే దేహాల్లో విశుద్ధి చక్ర సమీపంలో ఉన్నటువంటి ధారాకాశానికి అధినేత్రి నాయకురాలైనది. జీవద్దేవ వరానుబంధమైతశక్తిత్వ హంసాకృతి అన్నారంటే జీవుడికి దేవుడికి అనుబంధంగా ఉండేటువంటి మాత్ర శక్తిగా హంస రూపంలో ఉండేది హంసాకృతి అన్నారు. చైతన్యాత్మక ప్రాణదాత్రి సుమతి అన్నారంటే చైతన్యంతో కూడినటువంటి ప్రాణాలను ఇచ్చేటువంటి ఈశ్వరి అని. ఇంతకుముందు చెప్పుకున్నట్లుగా దేహాల్లో ఉన్నటువంటి పంచ ప్రాణాలకి ఉప ప్రాణాలకి మూల చైతన్యంగా ఉండేటువంటి ముఖ్య ప్రాణ స్వరూపంగా ప్రాణాలకి చైతన్యాన్ని కలిగించేది. ఆ విధంగా దేహాలకు ప్రాణాలను ఇచ్చేది అని అర్థం. అంటే సర్వ జగత్తుని కూడా ఆ ప్రాణాలను ఇవ్వడం ద్వారా నడిపిస్తోంది అని భావం. దేహాల్లో విశుద్ధి చక్రం అనాహత చక్రం ఆ మధ్య ప్రదేశంలో ఉండేటువంటి ధారాకాశం, ఆ ధారాకాశం ఉచ్ఛ్వాస నిశ్వాసాలను నియంత్రించేదిగా ముఖ్య ప్రాణ నిలయంగా నాదభావ నిలయంగా జీవశక్తి చైతన్యంగా ఉంటుంది. ఆ ధారాకాశ స్వరూపంగా దేహాల్లో ప్రాణాలకి చేతనత్వాన్ని కలిగించే దేవి అని భావం. ఆ ముఖ్య ప్రాణం దేహంలో మూలాధారం నుంచి సహస్రారం వరకు ఉన్నటువంటి సుషుమ్నా మార్గంలో సంచరిస్తూ ఉంటుంది. అది దాని కదలిక వలనే పంచప్రాణాలకి కూడా కావాల్సిన చైతన్యం కలుగుతుంది. అలా ప్రాణాలకి చలనాన్ని ఇచ్చేది చైతన్యాన్ని ఇచ్చేది కనుక ప్రాణదాత్రి. ప్రాణోహి భూతానామాయు ఉంటుంది. అంటే ప్రాణోహి భూతానామాయు అంటే అని శృతి వేదం చెబుతుంది. అంటే ప్రాణులకి కూడా వారి కర్మఫలాలకు తగిన విధంగా ఆయువుల్ని ప్రసాదిస్తుంది. ప్రాణోహి భూతానామాయు అంటే ఆ ప్రాణాలను ఏ విధంగా ఇస్తుందంటే ఆయు రూపంలో ఇస్తుంది అని అర్థం. ఈ విధంగా ఆ ప్రాణాలకి అది ఐశ్వర్య అయ్యి ఆ ప్రాణాలను అంటే చైతన్యాన్ని ముఖ్య ప్రాణాన్ని ప్రతి జీవికి కూడా ఆ విధంగా ప్రసాదించి వారి వారి ఫలాల ప్రకారంగా వారి వారి ఆయుష్ రూపంలో ప్రసాదిస్తుంది దేవి అని దాని యొక్క భావం. ప్రాణాలను ప్రసాదించే దేవి అని ఆమె యొక్క భావం. ముఖ్య ప్రాణ స్వరూపంగా ప్రాణాలకు చైతన్యాన్ని చలనాన్ని కలిగించేది. దేహంలో ఉన్న దహరాకాశ స్వరూపంగా ప్రాణాలకి జీవతత్వాన్ని కలిగించేది. ఆత్మ పరమాత్మ మధ్య ఉన్నటువంటి సమన్వయ శక్తిని ప్రసాదించేది. ప్రాణులందరికీ కూడా వాళ్ళ కర్మఫలాలకు తగినట్లుగా ఆయువు రూపంలో ప్రాణాలను ప్రసాదించేది అని విస్తృతమైన భావం. ఆ ప్రాణాలకి కూడా ఈశ్వరిగా ప్రాణాలను ప్రసాదించేది అని ఈ రెండు నామాల యొక్క సమన్వయ భావం. ఆ చైతన్య సుధాత్రి, విజ్ఞాన విధాత్రి, సౌజన్య సంధాత్రి, ప్రజ్ఞాన ప్రదాత్రి, పరమార్థ ప్రణేత్రి, ఆనంద జనయిత్రి ఆ పరమేశ్వరే. జీవులందరికీ ప్రాణాలను ప్రసాదించేది దేవి అనేటువంటి కింద నామం ప్రాణదాత్రి అనే నామం. ప్రాణాలకి మూల చైతన్యంగా ఉండేటువంటి ముఖ్య ప్రాణ స్వరూపంతో చైతన్యాన్ని కలిగించడం ద్వారా సర్వ ప్రాణుల్ని జీవింపజేస్తోంది అనే విషయాన్ని అంతర్గతంగా దాచి చెప్పింది ఆ నామం. దేహాల్లో ధారాకాశ స్వరూపంగా ముఖ్య ప్రాణ నిలయమైనది. ఆ ముఖ్య ప్రాణ రూపంలో సుషుమ్నా మార్గంలో సంచరిస్తూ ప్రాణాన్ని చెలింపజేసేది. ఆయువు రూపంలో జీవునికి ప్రాణాలను అనుగ్రహించేది దేవి అనేటువంటి యోగశాస్త్ర విషయాన్ని కూడా పరోక్షంగా అందించింది ఆ నామం. ప్రాణాల రూపంలో దేహాల్లో ఉంటూ నియంత్రిస్తోంది అనేది అసలు అంతరార్థం. ఆ ప్రాణకారిణి
ప్రాణధారిణి అయినటువంటి దేవి యొక్క శక్తి స్వరూపాన్ని వివరిస్తోంది వచ్చే నామం. పంచాశత్పీఠ రూపిణి అనే నామం. ఈ పంచాశత్పీఠ రూపిణి అనే నామానికి అర్థం 50 శక్తిపీఠాల యొక్క స్వరూపమై ఉన్నది అని అర్థం. దీని యొక్క భావార్థ శ్లోకం ఆదిక్షాంత సమస్త మాతృక గణోత్తేజస్వచిద్రూపిణి శ్రీపీఠాది అపూర్వతీర్థమహిమశక్తి ప్రభాకారిణి శ్రీచక్రాకృత దేహ సంస్థిత సదా సర్వత్ర సంచారిణి పంచాశద్వరపీఠ రూపిణి మణి సిడ్నీపురీ శారదా. ఆదిక్షాంత సమస్త మాతృక గణోత్తేజస్వ చిద్రూపిణి అన్నారు. అంటే అకారం నుంచి క్షకారం వరకు ఉన్నటువంటి అన్ని మాతృగా వర్ణాల యొక్క తేజస్వరూపమైనది. శ్రీపీఠాది పూర్వతీర్థమహిమ శక్తి ప్రభాకారిణి అన్నారంటే శ్రీపీఠం వంటి అపూర్వమైనటువంటి తీర్థరాజాలలో ఉన్నటువంటి మహిమ శక్తులతో ప్రకాశించేది. శ్రీచక్రాకృత దేహ సంస్థిత సదా సర్వత్ర సంచారిణి అన్నారంటే శ్రీచక్ర స్వరూపమైనటువంటి దేహంలో నివసిస్తూ దేహం అంతటా ఎల్లప్పుడూ శక్తి రూపంలో సంచరించేది. పంచాశద్వరపీఠ రూపిణి మణి అన్నారంటే 50 శక్తిపీఠాల స్వరూపమైనటువంటి ఈశ్వరి అని. మాతృగా వర్ణాలు అకారం నుంచి క్షకారం వరకు 50 అని ఇదివరకులో చెప్పుకోవడం జరిగింది. ఆ మాతృగా వర్ణాలతోనే అన్ని భాషలు, శబ్దాలు, సాహిత్యము, వాంగ్మయము ఇవన్నీ కూడా నిర్మించబడింది. అంటే ఆ అక్షరాల యొక్క స్వరూపమైనది, వీటన్నిటి యొక్క మూలమైనటువంటి అక్షరాల యొక్క స్వరూపమైనది అని అర్థం. ఈ మాతృగా వర్ణాలన్నీ కూడా మూలాధారం నుంచి ఆజ్ఞాచక్రం వరకు ఉన్నటువంటి షట్చక్రాల దగ్గర ఉన్నటువంటి పద్మాలకు దళాలుగా ఉన్నాయని కింద నామాల దగ్గర చెప్పడం జరిగింది. ఆ పద్మాలు ఆ దళాలలో ఉన్న దళాలు మొత్తం 50 దళాలుగా 50 అక్షరాలు సూచిస్తాయి. అవి ఇదివరకు చెప్పడం జరిగింది. మరోసారి మననం చేసుకుంటే మూలాధారంలో వ, శ, ష, స అనే 4 అక్షరాలు, స్వాధిష్టానంలో బ, భ, మ, య, ర, ల అనేటువంటి 6 అక్షరాలు, మణిపూరంలో డాఢాన, తథ, అద్ధాన, పఫ అనే 10 నామాలు, 10 అక్షరాలు, అనాహతంలో కక్క, గగ్గాయి, చ, జాజ్ఞాయిని, టఠ వరకు 12 నామ వర్ణాలు, విశుద్ధిలో విశుద్ధి చక్రం దగ్గర ఆ నుంచి అహ వరకు 16 స్వరాలు, ఆజ్ఞాచక్రంలో హ, క్ష అనే 2 వర్ణాలు, ఇవన్నీ కూడా కలిపితే 50 వర్ణాలు, 50 పద్మాల దళాలు అవన్నీ. ఈ పంచాశత్ పీఠాలు, పద్మ దళాలు, మాతృగా వర్ణాలు వాటి యొక్క శక్తుల రూపంలో యోగ సాధకుల దేహాలలో దేవి సంచరిస్తూ ఉంటుంది అని తంత్రశాస్త్రం చెబుతుంది. ఆ పద్మదళాలు పీఠంగా కలిగినది అని భావం. శ్రీ విద్యోపాసనలో దీన్ని పీఠన్యాసం అని కూడా చెప్తారు. ఈ మాతృకావర్ణ స్వరూపిణిగా దేవి నాదేశ్వరి, నాదం నుంచి మొదలై పరానాదం నుంచి మొదలుపెట్టి పశ్చింతి మధ్యమ రూపాలుగా చివరికి వైఖరి రూపంలో బహిర్గతమైనటువంటి శబ్ద, బీజ, మంత్ర, అక్షర, భాష, సారస్వత స్వరూపాలుగా దర్శనమిచ్చేది ఈ నాదేశ్వరి. అకారం నుంచి హకారం వరకు ఉన్నవే అహం, అదే దేవి అని భావం. 50 శక్తిపీఠాలు ఉన్నాయని చెప్పి పురాణ ప్రసిద్ధి. వాటిని మాతృగా పీఠాలను కూడా అంటారు. ఆ పీఠాలు కామరూపం, వారణాసి, నేపాలం, పౌండ్రవర్ధనం, పురస్థిరం, కన్యాకుబ్జం, పూర్ణశైలం, అర్బుదం, అమూత్రకేశ్వరం, ఏకామ్రం, తిశ్రోత్రం, కామకోటకం, కైలాసం, భృగునగరం, కేదారం, చంద్రపుష్కరం, శ్రీపీఠం, ఓంకారం, జాలంధరం, మాల్యవంతం, కులాంతకం, దేవికోటం, గోకర్ణం, మారుతేశ్వరం, అట్టహాసం, విరజం, రాజగేయం, మహాపదం, కోలాపురం, ఏలాపురం, కాళేశ్వరం, జయంతిక, ఉజ్జయిని, చిత్ర, క్షీరకం, హస్తినాపురం, ఉడ్డీశం, ప్రయాగ, షష్ఠి, మాయాపురి, జలేశం, మలయం, శైలం,
మేరువు, గిరివరం, మహేంద్రం, వామనం, హిరణ్యపురం, మహాలక్ష్మీపురం, ఓడ్యానం, ఛాయాచంద్రం అని చెప్పి 50. ప్రణవం అనేటువంటి ఒక పీఠం కూడా కాళేశ్వరానికి జయంతికకు మధ్యలో చెప్పినటువంటి పాఠాలు కొన్ని కనబడతాయి. అప్పుడు ఆ ప్రణవంతో కూడా చూసుకుంటే 51 పీఠాలు ఉన్నాయి. ఈ పీఠాల యొక్క అధిష్టాన దేవతా స్వరూపమై ఆరాధించబడే దేవి అని భావం. ఈ పీఠాలన్నిటికీ కూడా సమానమైన స్థానాలు శ్రీచక్రంలోనూ మానవ దేహాల్లోనూ ఉన్నాయని చెప్పి తంత్రశాస్త్రం చెబుతోంది. ఏముంటుందంటే అది శ్రీపర్వతం శిరస్థానే, కేదారం లలాటకే, వారణాసి మహాప్రాజ్ఞ భ్రువోర్బాణస్య మధ్యమే, కురుక్షేత్రం కుజస్థానే, ప్రయాగం రాత్ సరోరుహే, చిదంబరంతు హృత్పద్మ ఆధారే కమలాలయం, ఆత్మతీర్థం సంసృజ్య బహిస్తీర్థానయో వ్రజేత్, కంఠస్థర మహారత్నం త్యక్త్వా కాచం విమార్గతే, తీర్థాని తోయ పూర్ణాని దేహాని కాష్టాని నిర్మితాన్, యోగినో ప్రపూజ్యంతే స్వాత్మ ప్రత్యయ కారణం, శివమాత్మాని పశ్యంతి ప్రతిమాసు నయోగినః, అజ్ఞానాం భావనార్థాయ ప్రతిమా పరికల్పితా. అంటే దేహాల్లోనే ఈ 50 పుణ్యతీర్థాలు కూడా ఉన్నాయి. ఒక్కొక్క అవయంలో ఒక్కొక్క పుణ్యతీర్థం ఉంది. ఇవన్నీ కలుపుకుంటే శివుని యొక్క స్వరూపాలే. ఆ లోపల ఆత్మస్వరూపంలోనే శివుడు. కాబట్టి యోగులందరూ కూడా ఒక ప్రతిమను ఆరాధించకుండా దేహంలో ఉన్నటువంటి శివుణ్ణి ఆరాధిస్తారు. అజ్ఞానం భావనార్థాయ ప్రతిమా పరికల్పితా. అజ్ఞానులు తమ భావన కోసం అని చెప్పి ఒక ప్రతిమను కల్పించుకుంటారు. కానీ దేహమే ఒక దేవాలయం, దేహమే ఒక తీర్థరాజం అని ఆ శాస్త్రం చెప్పడం జరిగింది. 50 శక్తిపీఠాల స్వరూపమైన దేవి అని నామం యొక్క భావం. మాతృకావర్ణాల స్వరూపమైనది, మాతృకావర్ణ స్వరూపిణిగా నాదేశ్వరి, దేహాల్లో వివిధ శక్తి స్థానాలు స్థావరంగా కలిగినటువంటి శక్తి రూపిణి, దేహాల్లో ఎల్లప్పుడూ కూడా శక్తి రూపంలో సంచరించేది, శక్తి పీఠాది దేవతా రూపమైనది, శ్రీచక్ర ఆవరణలో ఉన్నటువంటి శక్తుల యొక్క ప్రభావ స్వరూపమైనది అని విస్తృతమైన భావం. ప్రసిద్ధ తీర్థ దేవత పీఠాది దేవతల యొక్క శక్తి స్వరూపంగా ఆ తీర్థాలని సదా పరిరక్షించేది అని పరోక్ష భావం. ఆ తీర్థ స్వరూపిణి, వర్ణ ప్రభాసిని, నాద ప్రమోదిని, మంత్ర విలాసిని, తత్వ వినోదిని ఆ పరమేశ్వరే. శక్తిపీఠాలకు అధిదేవతా స్వరూపమైన దేవి అనేటువంటి కింద నామం పంచాశత్పీఠ రూపిణి అనే నామం. ఈ పృథ్వీ మీద ఉన్నటువంటి దేవతాపీఠాల స్వరూపమే కాకుండా దేహాల్లో ఉన్నటువంటి శక్తి కేంద్రాలకి, శ్రీచక్రంలో ఉన్నటువంటి ఆవరణ దేవతలకి, నాద శబ్ద మంత్రాలకి కూడా శక్తి రూపంగా చైతన్యాన్ని కలిగించి నియంత్రిస్తోంది అనే భావం అంతర్గతంగా కలిగింది ఆ నామం. దేహాలకి, నాదాలకి, భావాలకి, స్వభావాలకి సర్వదా చైతన్యం కలిగించి సృష్టి స్థితి కార్యం సదా నిరాటంకంగా కొనసాగేటట్లుగా నిర్వహిస్తోంది అనే విషయాన్ని ఆ పీఠస్వరూపం అనే వ్యాజంతో పరోక్షంగా చెప్పింది. విశ్వశక్తి, సత్వభక్తి, బ్రహ్మరక్తి, సర్వనియుక్తి, జీవముక్తి అన్నీ కూడా దేవి యొక్క లీలాశక్తే. ఆ శక్తి పీఠ రూపిణిగా దేవి యొక్క వృత్తి ప్రవృత్తుల్ని వివరిస్తోంది వచ్చే నామం విశృంఖల అనే నామం. ఈ విశృంఖల అనే నామానికి అర్థం బంధములు లేని, శృంఖలలు లేనిది, అంటే బంధము లేనిది, స్వతంత్రమైనది అని అర్థం. దీని యొక్క భావార్థ శ్లోకం విజ్ఞాన ప్రభమాత్ర సర్వజనత సంసార పాశాన్నత దేహాంతర్య ప్రసిద్ధ గ్రంథి ప్రయుతత్పాశాన్ విచ్ఛేదత సర్వాధిక్యయధికృతాన్విత ఘనశక్తిత్వ సంశోభిత స్వస్వాతంత్ర్య విశృంఖల సువిమల శ్రీపురీ శారద. విజ్ఞాన ప్రభమాత్ర సర్వజనతా సంసార పాశాన్నత అన్నారు. అంటే విజ్ఞానం యొక్క కాంతుల ద్వారా, అంటే బ్రహ్మజ్ఞానం యొక్క కాంతుల ద్వారా జనుల యొక్క సంసార పాశాలను నిర్మూలించేది. దేహాంతర్య ప్రసిద్ధ గ్రంథి ప్రయుతత్పాశాన్ ప్రవిచ్ఛేదత అన్నారు. అంటే దేహాల్లో ఉండేటువంటి గ్రంథులు అనబడేటువంటి
సంఖ్యలను విధించేది. అంటే విష్ణుగంధి, బ్రహ్మగంధి, విష్ణుగంధి, రుద్రగంధి అని ఉన్నాయి కదా, ఆ గ్రంథులను బట్టి సంఖ్యల నుంచి విడదీసేది. సర్వాధిక్య యధికృతాన్విత ఘనశక్తిత్వ సంశోభిత అన్నారంటే అన్నిటికన్నా అధికమైన శక్తితో శోభిల్లేది, స్వయంగా స్వతంత్ర కలిగింది, స్వస్వాతంత్ర విశృంఖల అన్నారంటే స్వయంగా స్వతంత్రత కలిగి పాశ శృంఖలాలు లేనటువంటి శుద్ధ స్వచ్ఛమైనటువంటి ఈశ్వరి సువిమల. అంటే శృంఖలం అంటే బంధము, నిగళము, కటివస్త్రము అని విశ్వకోశ నిఘంటువులు అర్థాలు చెప్పబడాయి. అంటే సంఖ్యలు, బంధ సాధమైనటువంటి సంఖ్యలు, నిర్బంధము, బంధించే పాశము, కట్టుబడి అని అర్థాలు. అంటే ఏ విధమైన కట్టుబడులు, పరిమితులు, నియమాలు, హద్దులు లేనిది, విశ్వంలో ఎక్కడైనా ఎలాగైనా ఎప్పుడైనా ఉండగలిగింది, సర్వత్రా సర్వస్వతంత్రమైనది అని దాని యొక్క అర్థం. పాతక ప్రజయవన్మన తావత్ పుణ్యపుణ్యమపి నాథరునీ కాంచనీ భౌతలోహమయీవ శృంఖలా ఏది పదోర్ణ విశేష అని ఒక ప్రసిద్ధమైన వాక్యం ఉంది. అంటే భగవంతుని ప్రార్థిస్తున్నాడు ఓ భక్తుడు. ఏమనంటే, ఓ భగవంతుడా, నా పాపకర్మల్ని నశింపజేసినట్లే పుణ్యకర్మలను కూడా చేయవలసింది. నడవకుండా బంధించడానికి కాళ్లకు వేసిన సంఖ్యలు ఇనుపపోయినా బంగారపోయినా ఒకటే కదా. అంటే పాపకర్మల వలె పుణ్యకర్మలు కూడా మోక్షానికి ప్రతిబంధకాలే, అడ్డంకులే అని భావం. అంటే ఆ కర్మబంధాలు లేనిది మోక్షస్వరూపురాలు అని భావం. దేవి సృష్టి అంతటికి కూడా మహారాజ్ఞి కనుక ఆమె స్వతంత్రతకి ఎక్కడ భంగం ఉండదు, ఆజ్ఞకు అడ్డు ఉండదు. ఆమె యొక్క ఆజ్ఞకు అడ్డేం లేదు, ఆమె స్వేచ్ఛకు తిరుగులేదు, అంటే ఆమె కోరికకి తిరుగులేదు కనుక ఏ నియమ నిబంధనలు, హద్దులు లేనిది అని భావం. కర్మల నుంచి విముక్తులైన వారు సర్వసంగ పరిత్యాగులు, పరమహంసులు, వీరందరూ కూడా విశృంఖలుడుగా చెప్పబడతారు. అంటే వారి యొక్క రూపమైన దేవి అని భావం. అంటే కర్మల నుంచి విముక్తులయ్యారంటే ఆ కర్మలు లేనివారు, అంటే కర్మల్ని వదిలించుకున్నవారు, అంటే కర్మ అనేటువంటి సంఖ్యల నుంచి విడిపడిన వారు అని అర్థం. జ్ఞాన సాధకుల్ని కర్మబంధాల నుంచి విముక్తులు చేసే దేవి అని కూడా భావం ఉంది. అలాగే విధి నిషేధాలు ఇవన్నీ కూడా వేదాలు చెప్పబడిన అన్నీ కూడా అజ్ఞానుల్ని ఉద్దేశించి చెప్పబడినాయి. అవిద్యా విషయాలు అవన్నీ కనుక అవి లేనిది. అంటే అజ్ఞానులకు చెప్పబడినటువంటి విధి నిషేధాలు తనకు లేనిది, అవిద్య లేనిది. కాబట్టి జ్ఞానస్వరూపురాలు దేవి అని భావం. యోగ సాధనలో అష్టపాశాలు ఉన్నాయి. ఈ అష్టపాశాలు కూడా సాధకుడిని పట్టి బంధించే శృంఖలాలు అని చెప్తారు యోగశాస్త్రంలో. ఈ అష్టపాశాలని కూడా అధిగమించడమే విశృంఖల. అంటే భక్తులు ఉన్నటువంటి సంసార పాశాలనే శృంఖలాలని బ్రహ్మజ్ఞానంతో తొలగిస్తుంది, ఆ శృంఖలాలను తొలగిస్తుందని కూడా భావం ఉంది. దేహాల్లో సుషుమ్నా మార్గంలో పెడుతున్నప్పుడు గ్రంథుల రూపంలో ఉంటాయి, బ్రహ్మగ్రంథి, విష్ణుగ్రంథి, రుద్రగ్రంథి అని. ఈ గ్రంథుల రూపంలో ఉన్నటువంటి శృంఖలాలని, అవి శృంఖలాలు అవన్నీ సంఖ్యలు, వాటిని విడదీస్తుంది అని కూడా చెప్పుకోవచ్చును. సత్యము ధర్మ మార్గాలను అనుసరించి జీవిస్తున్నంతకాలం దేనికి కూడా భయపడే అవసరం లేదు కనుక ఆ స్థితి విశృంఖల స్థితి అని చెప్పబడుతుంది. ఆ సర్వస్వతంత్ర విశృంఖల స్థితి స్వరూపమైన దేవి అని భావం. అలాగే మాయను తన స్వాధీనంలో ఉంచుకుంది కాబట్టి, సర్వస్వతంత్రం ఉంది కాబట్టి, నిత్య ముక్తత్వము, నిస్సంగత్వము ఉండడం వల్ల తన స్వరూపాన్ని తానే ఆనందించేది, స్వస్వరూపానంద అనుభవం కలగడం చేత ఏ విధమైన బంధనాలు లేనటువంటి భావములు లేనిది, బంధనాలు భావాలు లేనిది అనేది యొక్క భావం. ఇంతకు ముందు నామంలో 50 పీఠాల స్వరూపం అని చెప్పి ఇక్కడ అవే కాకుండా వాటికే కట్టుబడి ఉండకుండా ఎక్కడైనా ఉండే స్వతంత్రం కలిగినది అని భావం అనే విశేష భావం వచ్చేట్టు కూడా ఈ నామం చెప్పబడింది. అలాగే శృంఖలం అంటే కటి వస్త్రం అని మొలకటినటువంటి వస్త్రం అనే అర్థంలో, విశృంఖల అంటే ఆ వస్త్రం లేనిది అని అర్థం. వస్త్రహీన, దిగంబరి అని కూడా అర్థం ఉంది. కొన్ని శక్తి క్షేత్రాల్లో, ఉదాహరణకి అలంపురం లాంటి శక్తి క్షేత్రాల్లో దేవి దిగంబరిగా ఉంటుందని ప్రతీతి. ఆ దిగంబర స్వరూపమైన దేవి అని కూడా అర్థం ఉంది. బంధాలు లేనటువంటి సర్వస్వతంత్రమైన దేవి అని ఆమె యొక్క భావం. విధి నిషేధాలు, కర్మబంధాలు లేనటువంటి జ్ఞానస్వరూపురాలు, భక్తుల యొక్క సంసార పాశాలైనటువంటి శృంఖలాలను ఛేదించేది, సర్వస్వతంత్ర విశృంఖల స్థితి స్వరూపమైనది,
మోక్ష స్వరూపురాలు, భక్తుల యొక్క కర్మబంధాలను తొలగించేది అని విస్తృతమైన భావం. కర్మ సాక్షిని, కర్మపోషిణి, కర్మహారిణి, ధర్మధారిణి, మర్మవేషిణి, జ్ఞానకారిణి ఆ పరమేశ్వరే. ఏ విధమైనటువంటి శృంఖలాలు లేనిది, ఏ నియమ నిబంధనలు హద్దులు లేనిది దేవి అన్నటువంటి కింద నామం విశృంఖల అనే నామం. అవి సామాన్య సంఖ్యలు అని కాకుండా కర్మపాశాలు, సంసార బంధాలు, విధులు నిషేధాల మూలంగా ఏర్పడే కట్టుబాట్లు, నియమాలు ఇవన్నీ కూడా లేనిది, వాటికి అతీతమైనటువంటి జ్ఞానస్వరూపిణి అనే అంతరార్థం కలిగింది ఆ నామం. యోగపరంగా చూస్తే దేహాల్లో ఉండేటువంటి గ్రంథుల యొక్క ప్రభావం లేకుండా వాటికి అతీతమైనటువంటి శక్తి రూపిణి, మాయాతీత స్వరూపిణి అనే విశేషభావం కూడా పరోక్షంగా ఉంది ఆ నామంలో. సత్యధర్మ మార్గాల్ని అనుసరిస్తే ప్రశాంతత, స్వతంత్రత కలుగుతాయని, ఆ విశృంఖల స్థితి కలిగిన దేవి అని అసలు రహస్యం. సర్వస్వతంత్రమైనటువంటి దేవి ఈ విశ్వంలో స్థిరంగా ఉండే స్థానం గురించి చెబుతోంది వచ్చే నామం వివిక్తస్థ అనే నామం. ఈ వివిక్తస్థ అనే నామానికి అర్థం ఎవరూ లేని చోట స్థావరంగా ఉన్నది అని. దీనికి భావార్థ శ్లోకం నిర్లేపాత్మక నిశ్చలాధృత వరద్విజ్ఞాన తేజోమయా జీవాంతర్యక బాహిరస్థిత గుణాన్ రాహిత్య తత్వజ్ఞయా సృష్ట్యాతీత మహత్వపూర్ణత వివిక్తస్థాఖ్య ప్రఖ్యాతయా సోహం బ్రహ్మ సుభావనా గుణమయా సిడ్నీపురీ శారదా. నిర్లేపాత్మక నిశ్చలాధృత వరద్విజ్ఞాన తేజోమయ అన్నారంటే నిశ్చలమై దేనికి అంటే విధంగా నిర్లేపంగా గొప్ప విజ్ఞానంతో కూడినటువంటి తేజస్సు కలిగినది. జీవాంతర్యక బాహిరస్థిత గుణాన్ రాహిత్య తత్వజ్ఞయా జీవుల్లో వారి అంతర్యాలలో బాహ్యంలోనూ కూడా గుణాలకు అతీతమైనటువంటి తత్వజ్ఞానం కలిగినది. సృష్ట్యాతీత మహత్వపూర్ణత వివిక్తస్థాఖ్య ప్రఖ్యాతయా సృష్టికి అతీతంగా మహత్తుతో కూడినటువంటి స్థానం స్థావరంగా కలిగినటువంటి కలదిగా పేరు పొందింది ప్రఖ్యాతయా అన్నారు. సోహం బ్రహ్మ సుభావనా గుణమయా అన్నారంటే నేనే బ్రహ్మను అనే భావాన్ని కలిగించేటువంటి గుణాలు కలిగినటువంటి ఈశ్వరి అని. వివిక్తం అంటే జనం లేనంటే ఏకాంత ప్రదేశము. అమరకోశంలో వివిక్తం అనే దానికి అర్థం పవిత్రము, జనులు లేనిది అని అర్థాలు చెప్పబడ్డాయి. హారీద స్మృతిలో సర్వత్ర మేధ్యా వసుధాయత్ర లోకోన దృశ్యతే అని చెప్పబడింది. అంటే మనుష్యులు లేనటువంటి ప్రదేశం అంతా కూడా పవిత్రమైనది అని అర్థం. ఆ అర్థాలను సరిగా సమన్వయం చేసి చూస్తే పవిత్రమైనటువంటి నిర్జన ప్రదేశంలో ఏకాకిగా ఉండేది అని అర్థం. విశ్వవ్యాప్తంగా వ్యాపించి ఉన్నా సరే కూడా దానికి అవతలగా ఎవరూ లేని ప్రదేశంలో స్థావరంగా కలిగినది అని అర్థం. అంటే సృష్టికి ముందు ఉన్నటువంటి వివిధ ఆకాశాల స్వరూపంగా, శక్తి రూపిణిగా, ఏకాకినిగా ఎవరు ఈ సృష్టిలో ఉన్నటువంటి ఏమీ లేని దానికి ముందుగా కూడా ఉన్నది ఏకాకిని అని అర్థం. ఒక్కటే ఉన్నది ఆ సమయంలో. ఏకాకిని అనే నామక భావం కూడా ఇక్కడ అన్వయం చేసుకోవచ్చు. అన్ని రూపాలు కలిగి ఉన్న వాటితో ఏ సంబంధము అనుబంధము లేకుండా తన స్వయం రూపం కలిగి ఉండేది అని అర్థం. అలాగే సృష్టిలో అన్ని రూపాల్లో ఉన్నా సరే తన స్వయం ప్రతిపత్తిని, ప్రత్యేకతను నిలుపుకునేది, వేటికి అంటని విధంగా అన్నిటిలోనూ కూడా ఉండేది అని భావం. వర్ధమానోవి పృథగైవా ప్రతిష్టతి అని శృతి చెప్తుంది. అంటే వృద్ధి చెంది కూడా, అంటే పెరుగుతూ ఉండి కూడా ఏకాకిగా ఉన్నది, విశ్వంతో వ్యాపించి ఉండి కూడా ఏకాకిగా ఉన్నది అవివిక్తస్థ అంటే అర్థం. అలాగే దేహాల్లో యోగపరంగా చూస్తే సుషుమ్నా మార్గం అంతా కూడా మూలాధారం నుంచి సహస్రాల వరకు ఉన్న మార్గం అంతా కూడా ఆ మధ్యలో ఉండే షట్చక్రాలు కూడా వాటిని వివిక్తం అని చెప్పబడుతుంది. ఆ వివిక్త ప్రదేశంలో అంటే సుషుమ్నా మార్గంలో స్థ అంటే ఉండేది, ధ్యానింపబడేది అని భావం. ఈ వివిక్తులు అంటే వివేకం కలగారు అని కూడా అర్థం ఉంది.
అంటే ఆత్మానాత్మ వివేచనం కలిగిన వారిలో ఉండేది అని భావం. తత్వాలన్నీ తానే అయ్యి ఆ తత్వాలన్నిటికీ అతీతమైనటువంటి పరతత్వంగా కూడా ఉండేది అంటే పరతత్వ స్వరూపిణి అని భావం. యోగ సాధనకి నిర్జన ప్రదేశాలు ఏకాంత స్థలాలు అత్యంత యోగ్యమైనవి. అవి వివిక్తాలు అంటే ఆ స్థలాల్లో ఉండేది అంటే యోగ సాధన ప్రదేశాలు స్థావరంగా కలిగిన దేవి అని భావం. నిర్జన ప్రదేశంలో ఏకాకిగా స్థావరంగా ఉండేది దేవి అని నామం యొక్క భావం. సృష్టి అంతా వ్యాపించి ఉన్న తన స్వయం ప్రతిపత్తిని నిలుపుకునేది, అన్ని రూపాల్లోనూ కూడా ఉన్న స్వయం రూపం కలిగేది, సృష్టికి అతీతంగా ఆకాశ తేజస్వరూపిణి, తత్వాతీత రూపిణి, వివేకజ్ఞులు అంటే వివేకం గల వారిలో నివసించేది, షట్చక్రాల్లో ధ్యానించబడేది అని విస్తృతమైన భావం ఈ నామంలో ఉంది. ఆ సర్వ జీవస్థ, జీవభావస్థ, భావతత్వస్థ, తత్వమూలస్థ, మూల మంత్రస్థ, స్వస్వభావస్థ ఆ పరమేశ్వరే. పవిత్రమైనటువంటి ఏకాంత ప్రదేశంలో ఉండేది దేవి అన్నటువంటి కింద నామం వివిక్తస్థ అనే నామం బయటికి ఆమె విశ్వవ్యాపకత్వాన్ని బాధించేదిగా ఉన్నా కానీ సృష్టికి పూర్వం ఉన్నటువంటి పంచాకాశాలు అనేటువంటి నిర్జన ప్రదేశం స్థావరంగా కలిగింది. సుషుమ్నా మార్గంలో సదా సంచరించేది, ఎవరూ లేని కాలంలో కూడా ఆమె ఉన్నది అనే అర్థాలతోటి ఆమె యొక్క అనాదిత్వాన్ని, సాధనత్వాన్ని, ఏకాకిత్వాన్ని, ఆనందతత్వాన్ని, స్వతంత్రత, నియంత్రణని దర్శింపజేసింది ఆ నామం. తత్వాన్వితంగా వ్యాపించి తత్వాతీతంగా పరతత్వ స్వరూపిణి అనేది అని అసలు అంతరార్థం. శక్తి రూపిణిగా, ఏకాకినిగా, బ్రహ్మజ్ఞానిగా, తత్వ ప్రకాశినిగా ఉండేటువంటి దేవి యొక్క మాతృస్వరూపాన్ని, జననీ స్వరూపాన్ని వివరిస్తోంది వచ్చే నామం వీరమాత అనే నామం. వీరమాత అనే నామానికి అర్థం బాహ్యంగా చూస్తే వీరులకు మాత అయినది అని. దీనికి భావార్థ శ్లోకం త్రైమూర్త్యాది సురేంద్ర వీరవర శక్తి తత్వ సంశోభిత ధైర్యోత్సాహ సమన్వితాద్భుత పరాక్రమ్యాద్గుణోద్దీపిత శ్రీ విద్యాచరణా సుయోగి వినుత శ్రీవీరమాతాధృత ధర్మాచార ప్రవర్త సజ్జననుత సిడ్నీపురీ శారదా. త్రైమూర్త్యాది సురేంద్ర వీరవర శక్తి తత్వ సంశోభిత అన్నారంటే త్రిమూర్తులు, దేవేంద్రుడు అనేటువంటి దేవ వీరుల యొక్క శక్తి తత్వంగా శోభిల్లేది. ధైర్యోత్సాహ సమన్విత అద్భుత పరాక్రమ్యాద్గుణోద్దీపిత అన్నారంటే ధైర్యము, ఉత్సాహంతో కూడినటువంటి పరాక్రమం మొదలైనటువంటి వీర లక్షణాలతో ప్రకాశించేది. శ్రీ విద్యాచరణ సుయోగి వినుత శ్రీవీరమాతాధృత అన్నారు. అంటే శ్రీ విద్యోపాసకులైనటువంటి యోగుల చేత కీర్తింపబడేది. ధర్మాచార ప్రవర్త సజ్జననుత అన్నారంటే ధర్మంతో కూడినటువంటి ఆచారాలని అనుసరించేటటువంటి సజ్జనుల చేత, అటువంటి వీరుల చేత పూజింపబడేది. ఆ వీరుల యొక్క మాతగా నిలిచినది ఈశ్వరి అని అర్థం. ఏ దేవతా ప్రముఖులు, ఇంద్రాది దేవతలు, దిక్పాలకులు, త్రిమూర్తులు, కుమారస్వామి, గణపతి వీళ్ళని వీరులు అంటారు. వారికి తల్లి దేవి అని అర్థం. అంటే వారి సృష్టికి కూడా కారణమైనది, వారికంటే ముందే ఉన్నది అని అర్థం. ఉత్సాహం, సాహసం, ధైర్యం, బుద్ధి, శక్తి, పరాక్రమ షడైతే ఎత్ర తిష్టంతి తత్ర దేవోపతిష్టది అని శాస్త్రం. అంటే ఉత్సాహము, సాహసము, ధైర్యము, బుద్ధి, శక్తి, పరాక్రమాలు ఎక్కడ ఉంటాయో అక్కడ దేవతలు ఉంటారు అని అర్థం. అంటే అవి వీరుల యొక్క లక్షణాలు. ఆ లక్షణాలు కలిగినటువంటి వీరులకు తల్లి జననైనది అని భావం. అలాగే శ్రీ విద్యోపాసకుల్ని, శ్రీచక్రారాధకుల్ని, చతుర్యాక్రమంగా శ్రీ విద్యను ఆచరించే దీక్షాపరుల్ని కూడా వీరులు అని పిలుస్తారు. ఆ శ్రీ విద్యా మూలమైనటువంటి దేవి వారికి కూడా మాతగా చెప్పబడింది. అధ్యాత్మ విద్యానాం అంటాడు భగవానుడు గీతలో. అన్నిటికన్నా ఉన్నతమైనది అధ్యాత్మ విద్య, నేను అని అర్థం. అంటే అలాంటి సర్వోన్నతమైనటువంటి అధ్యాత్మ విద్యను అనుష్ఠించే వారిని వీరులు అని పిలుస్తారు.
అటువంటి ఆ అధ్యాత్మ విద్యా పరాయణులకి తల్లి అంటే వారిలో ఆధ్యాత్మికతను పెంపొందింపజేసేది, వారిలో అధ్యాత్మ భావాన్ని కలుగజేసేది అని భావం. ఇటువంటి ఫలాల్ని ఆశించకుండా విద్యుక్త కర్మల్ని ధర్మ కార్యాలని ఆచరించే వారిని కూడా వీరులు అంటారు. ఆ భావ స్వభావాలను వారికి కలిగించి ప్రోత్సహించేది దేవి అని దీని యొక్క భావం. మాత అంటే అటువంటి భావాలు కలిగించేది, పుట్టించేది అని అర్థం. అలాగే అహంకారాన్ని జయించిన వారిని కూడా వీరులు అని పిలుస్తారు. అలా అహంకారం హృతం చేసుకున్న వారికి నిరహంకారైనటువంటి దేవి తల్లి అని భావం. ఇదే విధమైన నామాలు మహావీరేంద్ర వరద అనే నామం ఒకటి 493 నామం. అలాగే వీరారాధ్య అనేటువంటి ఒక నామం 777 నామం. ఆ నామాల దగ్గర ఈ వీరులను గురించి వివరంగా చెప్పబడింది. ఆ వీరులందరికీ కూడా మాత అయిన దేవి అని భావం. ఇక తంత్రశాస్త్ర ప్రకారం చూస్తే సాధనలో పశుభావం, వీరభావం, దివ్యభావం అని 3 ప్రసిద్ధ భావాలు. అవి క్రమంగా తామస రాజస సాత్విక భావాలుగా అనుకోవచ్చు. అంటే పశుభావం అంటే తామస భావం, వీరభావం అంటే రాజస భావం, దివ్యభావం అంటే సాత్విక భావం అనుకోవచ్చును. ఇంద్రియ భోగాలను అనుభవిస్తూ కూడా వాటికి లొంగిపోకుండా ఆత్మభావన స్థితిలో ఉండేటువంటి సాధకులని వీరులు అంటారు. అటువంటి వీరులకి తల్లిగా ఆ భావాలను కలిగించేది అని దీని యొక్క భావం. ఈ నామంలోనూ ఈ భావత శ్లోకంలోనూ ఒక నిక్షిప్త మంత్రం ఉంటుంది, వీరమాత మంత్రం. అది శృంఖలాలని సంఖ్యలను నిర్మూలించే శక్తి కలిగింది. దాని యొక్క ధ్యాన శ్లోకం కుటార ఖడ్గ త్రిశిగాసుహస్తాం వ్యోమాంబరాం ముక్త వినీలకేశాం కాలాంబుదాభాం ఘనదీర్ఘదేహాం వీరాం మహోగ్రాం ప్రపజే విముక్త్యే అంటారు. అది దానికి మంత్రం వ్రీం యం హూం వీరమాత్రే శృంఖలాన్ ఖే ఖే హుం ఫట్ స్వాహా. వీరులకి మాత అయిన దేవి అని నామ యొక్క భావం. అంటే ఇంద్రాది దేవతలు, త్రిమూర్తులు మొదలైన వారు, ధైర్య పరాక్రమాలు, బుద్ధి శక్తి యుక్తులు ఉన్నవారు, శ్రీ విద్యోపాసకులు, అహంకారాన్ని జయించిన వారు, అధ్యాత్మ విద్యను అనుష్ఠించేవారు, అటువంటి వీరులందరికీ కూడా జనని అయినది, వారికి వీరగుణాలను ప్రసాదించేది అని విస్తృతమైన భావం. ప్రతిఫలాపేక్ష లేకుండా ధర్మ కార్యాచరణ చేసేవారిని, యోగ సాధకుల్ని, శ్రీచక్రారాధకుల్ని ప్రోత్సహించి మాతృవాత్సల్యంతో వారిని అనుగ్రహించే దేవి అని విశేషమైన భావం ఈ నామంలో ఉంది. ఆ విశ్వమాత వీర వినుత, ధీర సన్నుత, వేద వేదిత, తత్వ విదిత, మోక్ష ప్రదాత ఆ పరమేశ్వరే. వీరులుగా పేరు పొందిన వారికి, ప్రఖ్యాతిగాంచిన వారికి మాతృస్వరూపమైన దేవి అని కింద నామం. వీరమాత అనే నామం బలపరాక్రమాలు, శౌర్యధైర్యాలు కలిగిన వారే కాకుండా శ్రీ విద్యా దీక్షాపరులు, అహంకారాన్ని అణిచిన వారు, ఆత్మభావనా స్థితిలో ఉండేటువంటి సాధకులు, ఆధ్యాత్మిక పురుషులు, దేవతా ప్రముఖులు, త్రిమూర్తులు, గణపతి కుమారులు వీరందరినీ కూడా వీరులుగా పరిగణిస్తారని, వీరందరికీ కూడా జననిగా వారిలో ఉన్నటువంటి సాధనా గుణాలు, శోధనా లక్షణాలని ప్రోత్సహించి వారి విజయాలకు తోడ్పడుతుంది అనే పరోక్ష భావం కూడా చెప్పింది ఆ నామం. వీరులకి మాతగా సర్వోన్నత స్థానం కలిగినటువంటి దేవి యొక్క మూలతత్వాన్ని, సృష్టికర్తృత్వాన్ని వివరిస్తోంది వచ్చే నామం వియత్ప్రసూహు అనే నామం. ఈ వియత్ప్రసూహు అనే నామానికి అర్థం ఆకాశాన్ని, వియత్ అంటే ఆకాశం, ఆకాశాన్ని ప్రసవించినది అంటే ఆకాశం పుట్టడానికి కారణమైనది. దీనికి భావార్థ శ్లోకం భూతాద్య ప్రసవాన్మయాద్భుత పరబ్రహ్మాత్మకారూపిణీ మాతత్వయంకృతాది సకలద్భూత ప్రభావేషిణీ సృష్టిపూర్వ నిజాత్మతేజ గగనాధీశా శుభాకారిణీ బ్రహ్మతత్వ వియత్ప్రసూ శుభగుణీ సిడ్నీపురీ శారదా. భూతాద్య ప్రసవాన్మయాద్భుత పరబ్రహ్మాత్మకారూపిణి అన్నారంటే అన్ని భూతాలని ప్రసవించేటువంటి, పుట్టించేటువంటి అద్భుత శక్తి కలిగినటువంటి పరబ్రహ్మ స్వరూపిణి.
మహాతత్వయంకృతాది సకలద్భూత ప్రభావేషిణి అన్నారు. మహత్తు అహంకారం వంటి ఆకాశాల నుంచి అన్ని భూతాలను సృష్టించేటువంటి సామర్థ్యం కలిగినది. సృష్టిపూర్వ నిజాత్మతేజ గగనాధీశ శుభాకారిణి అన్నారంటే సృష్టికి పూర్వమే స్వయమైన తేజస్సుతోటి అన్ని ఆకాశాలకి అధీశ్వరి అయినది. బ్రహ్మతత్వ యత్ప్రసూ శుభగుణి అన్నారంటే పరబ్రహ్మతత్వంగా ఆకాశాల పుట్టుకు కారణమైనటువంటి ఈశ్వరి అని. ఈ పంచాకాశాలలో మొట్టమొదటి చెప్పుకున్నాం కదా ఇదివరకు, పరాకాశం, అవ్యక్తాకాశము, మహదాకాశం, అహంకారాకాశం, తన్మాత్రాకాశం అని. ఈ పంచాకాశాలలో కూడా తేజస్వరూపంగా ఉంటూ భూతాకాశాన్ని పంచభూతాలని ప్రసవించింది, వాటి పుట్టుకు కారణమైనది అని అర్థం. అలాగే శ్వేతాశ్వతర ఉపనిషత్తులో ఏం చెప్తారంటే బ్రహ్మం నుంచి ఆకాశము ప్రాణము ఉద్భవించాయి అని చెప్పబడింది. అంటే పరబ్రహ్మ స్వరూపమైనటువంటి దేవి ఆకాశము ప్రాణాలు ఉద్భవించడానికి కారణమైనది అని భావం. అలాగే తైత్తిరీయోపనిషత్తు చెప్తుంది కదా, ఆత్మన ఆకాశ సంభూత అంటుంది. అలాగే తర్వాత ఆకాశాద్ వాయోరగ్ని, అగ్నేరాప, ఆప పృథివీ ఇలా చెప్పుకుంటూ వస్తుంది ఉదాహరణలో ఒకటి. అంటే ఆత్మ నుంచి ఆకాశం పుట్టింది, ఆకాశం నుంచి వాయువు పుట్టింది, వాయువు నుంచి అగ్ని పుట్టింది, ఇలా చెప్పుకుంటూ వస్తుందన్నమాట. అంటే ఇలా అన్ని ఉదాహరణ నుంచి ఒకటి ఉద్భవించాయని చెప్పడం జరిగింది. ఇదివరకు నామాదరికి దీని యొక్క వివరాలన్నీ ఇదివరకు నామాదరికి చెప్పడం జరిగింది. అంటే వ్యష్టిలో అంటే దేహంలో అండాండంలో ఆత్మ, సమిష్టి అంటే బ్రహ్మాండంలో పరమాత్మ, రెండూ దేవే కనుక ఈ ఆకాశాన్ని ఇతర భూతాలని కూడా జనింపజేసి ఇచ్చినది దేవి అని భావం. ఈ ఆకాశాల సృష్టి గురించి ఇది ఇంత పూర్వనామాల్లో చాలా చోట్ల వివరించడం జరిగింది. అన్ని ఆకాశాలని సృష్టించిన తర్వాత ఆరవది అయినటువంటి ఈ భూతాకాశం, ఈ ప్రస్తుతం మనం చూస్తున్న ఆకాశాన్ని ప్రసవించినది, దాని జన్మ కారణమైనది అని భావం. అంటే ఈ 6 ఆకాశాలు సృష్టించిన తర్వాత 5 ఆకాశాలు సృష్టించిన తర్వాత దానిలో నిక్షిప్తంగా ఉండినటువంటి బీజాలను తీసుకుని ఈ పంచభూతాత్మలుగా అనేటువంటి సృష్టి చేసింది. ఈ పంచభూతాలలో మొట్టమొదటి ఆకాశాన్ని సృష్టించింది అని వేత్ప్రసూ అంటే మొట్టమొదటి ఆకాశాన్ని ప్రసవించింది, ఆకాశాన్ని సృష్టించడానికి జన్మకు కారణమైనది అని అర్థం. పరాకాశం నుంచి 5 ఆకాశాల సృష్టి అనంతరం భూతాకాశం పుట్టడానికి కారణమైనదని, వ్యష్టిలో ఆత్మ, సమష్టిలో పరమాత్మ స్వరూపిణిగా అన్నిటా ఉన్నటువంటి ఆకాశ జన్మ మూలమైనదని, దాని నుంచి అన్ని భూతాలని కూడా సృష్టించేటువంటి సామర్థ్యం కలిగినదని, పరబ్రహ్మతత్వమైనదని, ప్రాణాలు ఉద్భవించడానికి కారణమైనదని ఈ విస్తృత భావం ఉంది ఈ నామంలో. ఇతర భూతాలకి మూలమైనటువంటి ఆకాశతత్వాన్ని ప్రసవించింది, అన్ని ఆకాశాల సృష్టికి మూలమైనది అంటే ఆకాశాన్ని ఆవిష్కరించింది అని విశిష్ట భావం. ఆ ఆకాశకారిణి, ఆకాశధారిణి, ఆకాశచారిణి, ఆకాశవేషిణి, ఆకాశ పోషిణి, ఆకాశ తోషిణి ఆ పరమేశ్వరే. సర్వం శ్రీ లలితాదేవ్యర్పణమస్తు.